హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కొలతలతో బిర్యానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అర కేజీ చికెన్కి అర కేజీ రైస్ తీసుకోవాలి. ముందుగా చికెన్ని నీట్గా కడుక్కోవాలి. నీట్గా వాష్ చేసుకున్న చికెన్లోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చికెన్ని ఉడికిస్తున్నాం కాబట్టి టైం లేనప్పుడు అప్పటికప్పుడు కలుపుకొని కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో మనం ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి వేసుకున్న ఆయిల్లోనే ఇంకొద్ది ఆయిల్ వేసుకొని అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. నేనైతే చెక్క, లవంగం, మిరియాలు, యాలకులు, పువ్వు, ఆకులు, స్టార్ పువ్వు అన్నీ వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. తర్వాత ఇలా మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది. పక్కనే స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీళ్ళని బాగా మరిగించుకోవాలి. అలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత అరగంట సేపు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసుకొని 75% ఉడికించుకోవాలి. అలా 75% ఉడికిన రైస్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యిలో పసుపు కలుపుకొని దీనిపైన వేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పైన బరువునైతే పెట్టుకున్నాను. ఇలా స్టవ్ మీడియంలో పెట్టుకొని 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. బిర్యానీ కోసం గిన్నెనైతే మందంగా ఉండాలి, లేదంటే తొందరగా అడుగు మాడుతుంది. ఇలా 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడండి. ముక్క మెత్తగా ఉడుకుతుంది. ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ముక్క మెత్తగా ఉడుకుతుంది. రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది. ఒకసారి ట్రై